అంటే చెప్పడం ఇష్టం లేదా, లేకపోతే ఏం చెప్పాలో తెలియడం లేదా? చచ్చా, చెప్పకూడదని నేనెందుకు అనుకుంటాను? మరైతే చెప్పు, అసలు అంత డబ్బు నీ దగ్గర ఎందుకున్నాయి? చెప్పవేంటి? భూమి, కొంచెం ఆగుతావా? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే నేనెలా సమాధానం చెప్పాలి? సరే అయితే నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాను, చెప్పు. ఆయన మా బంధువు, చాలా కష్టాల్లో ఉన్నాడు. అందుకే రాఘవ్ గారిని అడిగి డబ్బులిప్పించాను, అంతే. అయితే అలేఖ్య వీడికి డబ్బులిచ్చింది కార్కి యాక్సిడెంట్ చేయించడానికి అయ్యుంటుంది. ఏంటి మేడం, నువ్వేనా అని అడిగి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? నేనే ఈ సర్వీసింగ్ సెంటర్కి ఓనర్ని. చెప్పండి మేడం, మీ కార్ ఎక్కడా? కార్కి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఆ కారు కాదు, ఆ కార్కి యాక్సిడెంట్ చేయించిన మనుషులతో. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మేడం. నేను చెప్తుందేంటో నీకు అర్థమైనా అర్థం కానట్టు నటించడంలో మాస్టర్లా ఉన్నావు. నిజం చెప్పు, అలేఖ్య నీకు డబ్బులిచ్చింది మా కార్కి బ్రేకులు తీయించడానికే కదా? అలైక్యనా? అలైక్య ఎవరు మేడం? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓ, అలేఖ్య నీకు తెలీదా? అలేఖ్య అంటే తినే. ఫోటో చూసాక అన్నా నువ్వు తనని ఎందుకు కలిసావో, ఎందుకు డబ్బులు తీసుకున్నావో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? నేను డబ్బులు తీసుకోవడం ఏంటి మేడం? అసలు మీరు ఎవరి కోసం వచ్చి ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నాటకాలు ఆడినంత మాత్రాన నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకోకు. నువ్వు అలేఖ్య దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోవడం నేను చూశాను. మా కార్కి బ్రేకులు తీసింది నువ్వే కదా? అవును, నేనే బ్రేకులు తీశాను. అయితే ఏంటిప్పుడు? నాకు తెలుసురా, నువ్వు అలేఖ్య దగ్గర డబ్బులు తీసుకుని మా కుటుంబాన్ని మొత్తం లేపేయడానికి ప్లాన్ వేసావు, అంతే కదా? నువ్వు చేసిన పనికి అంత సులువుగా బయటపడతానని అనుకోకు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానుండు. హలో, నువ్వు ఎక్కడున్నావో, ఎవరు ముందు నిలబడి మాట్లాడుతున్నావో మర్చిపోయినట్టున్నావు. ఇది నా అడ్డా. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు, కాపాడేవాళ్ళు లేడు. రే భాషా, వస్తున్నా. మల్లేష్, రే టోనీ, రండిరా. రై, ఇప్పటికే ఒక తప్పు చేసావు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయబోతున్నావు. నువ్వు ఖచ్చితంగా బయటపడలేవు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. మర్యాదగా నిజం ఒప్పుకుని లొంగిపో. సింహం ముందు చిచ్చి చిచ్చి చిట్టెలుకలా ఉంది. నువ్వు నన్ను బెదిరిస్తుంటే నాకు భయమే రావట్లేదు. ఎరా, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు భయం వేస్తుందా? చెప్పరా. లేదన్నా. రా, నువ్వేనా చెప్పరా. లేదన్నా. కాదా? నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? అనవసరంగా నువ్వు వచ్చి నా పొట్టలో ఎలిపెట్టావు. నీకింక పుట్టగతులుండవు. రేయ్, మనకు అందమైన తాళి భోజనం దొరికిందిరా. వదలు, వదలు, వదలండి. వదలండి, వదలు. అమ్మా, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నాకోసం ఎందుకు వెతుకుతున్నావే? ఉదయం నుండి నువ్వేం సరిగ్గా తినలేదు, తాగలేదు. వచ్చేదన్నా తినమ్మా. నువ్వు పెట్టే టెన్షన్ కి తలకై గిర్రం తిరుగుతుంది. ఇక కడుపులోకి ఏం పోతుంది? నేను టెన్షన్ పెట్టానా? ఏంటమ్మా అలా అంటున్నావు? మరి లేకపోతే బ్రేకులు కూడా తీయడం చేతగాని ఆ బుర్ర తక్కువ వెదవుకి ఏకంగా ప్రాణాలు తీయమని చెప్పావు.
వాడు నిజంగా ఆ భూమి ప్రాణాలు తీస్తాడో ఆ పని సరిగ్గా చేతకాక ఆఖరికి మన పరువే అందరి ముందు తీసేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకమ్మా, మనమంతా అనుకున్నట్టే జరుగుతుంది. పాపం ఆ భూమిని చూస్తుంటేనే జాలిస్తుంది. మాధవ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నానని తెగ పొంగిపోయింది. కానీ ఇప్పుడు దాని రాతని మనం మార్చేస్తున్నాం. దాని జీవితాన్నే ఇప్పుడు మనం ముగించేస్తున్నాం. ఇంట్లో కుదురుగా కూర్చొని తినకుండా ఆరాలు తీస్తాను, ఆచుకి కనిపెడతాను అంటూ వెళ్ళింది కదా. ఉత్సాహం ఎక్కువైతే ఇలాగే ఊరు పేరు లేని చోట శవమై తేలుతుంది. ఈ అలైక్యతోనే పెట్టుకుంటుందా? ఈ అలైక్య తెలివితేటల్ని ప్రశ్నిస్తుందా? ఆ ప్రశ్నకి సమాధానం చావు రూపంలో అందుకుంటుందిలే. అది చస్తే బాగానే ఉంటుందే, కనీసం గుట్టైనా బయటకు రాకుండా ఉంటుంది. కాని చావకుండా బయటపడినా దాని చావుకి కారణం ఎవరని అందరూ ఆరా తీసినా మళ్ళీ మనకే మోసం మొదటికొస్తుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, అన్నీ మనమనుకున్నట్టే జరుగుతాయి, సరేనా? భూమి, చావు వరకు వచ్చిన తర్వాత కూడా చిట్టెలుకలాగా ముడుచుకొని ఉండొద్దు. చావుకి చెమటలు పట్టించాలి, చావుకి ఎదురెళ్ళి భయపెట్టించాలి. మనకి చావుని చూపిద్దాం అనుకున్న వాళ్ళకి మనమే చావుని బహుమతిగా ఇవ్వాలి. నువ్వు చేయగలవు, వెళ్ళు భూమి. రేయ్, కొట్టండి రా.